హలో అండి అందరికీ. రీసెంట్‌గా మలయాళ ఇండస్ట్రీ నుంచి 'జింకానా' అనే మూవీ బాక్సింగ్‌కి సంబంధించిన స్పోర్ట్స్ డ్రామా రీసెంట్‌గా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ సినిమా చాలా బావుంది. యూత్‌ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఈ సినిమాలో కొంతమంది యువకులు ఇంటర్ ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత కూడా స్పోర్ట్స్ కోటాలో డిగ్రీలో జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తారు. స్పోర్ట్స్ కోటాలో ఎంచుకున్న బాక్సింగ్‌ని వాళ్ళు ఫైనల్ వరకు వెళ్లారా లేదా అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఈ సినిమాలో ఈ యువకులు పండించిన కామెడీ చాలా బాగుంది. నేచురాలిటీగా ఉంది. ఈ సినిమాలో సిల్లీ కామెడీ ఎక్కడ కనిపించలేదు. మీరు ఖచ్చితంగా ఫన్ కోసం చూసేవాళ్ళైతే ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూడండి. ఇందులో ఫన్ ఉంది, కామెడీ ఉంది. వాళ్ళు యువకులు ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత ఎలాంటి స్ట్రగుల్ చేశారో అది గూడా ఉంది. ఈ సినిమాలో లవ్ గూడా ఉంది. ఈ సినిమాలో హీరోగా 'ప్రేమలు' సినిమాలో ఉండే హీరో ఈ సినిమాలో హీరోగా చేయడం జరిగింది. ఈ సినిమాలో ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత ఆ యువకులు డిగ్రీలో జాయిన్ అవ్వడానికి కోసం వాళ్ళు చేసే ప్రయత్నం మిమ్మల్ని ఖచ్చితంగా ఇన్స్పైరింగ్ చేస్తుంది. అలాగే నవ్వించడం గూడా ఉంటుంది. ఈ సినిమాలో ఈ యువకులు బాక్సింగ్ ఎంచుకునే విధానం చాలా బాగుంటుంది. డిగ్రీలో జాయిన్ అవ్వడానికి ఈ సినిమాలో బాక్సింగ్ ఎంచుకొని ఫైనల్ వరకు వెళ్ళే విధానం చాలా బాగుంటుంది. కానీ చివరి వరకు ఫైనల్‌లో ఈ యువకులు ఓడిపోవడం జరుగుతుంది. కానీ అందులో ఒక యువకుడు మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తాడు, నవ్వించడం జరుగుతుంది. ఫైనల్‌లో ఆ యువకుడు ఖచ్చితంగా గెలవడం కూడా జరుగుతుంది. మీరు ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూడండి. ఈ సినిమా అనేది మన తెలుగులో ఇలాంటి సంబంధించిన సినిమాలు ఈ మధ్య రావడం లేదు. ఖచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని అలరిస్తుంది, నవ్విస్తుంది, ఇన్స్పైరింగ్ కూడా చేస్తుంది. ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత డిగ్రీలో జాయిన్ అవ్వడానికి వీళ్ళు చేసే ప్రయత్నం మిమ్మల్ని ఖచ్చితంగా నవ్వించడానికి, ఏడిపించడానికి, సక్సెస్ సాధించడానికి కూడా ఈ సినిమా మీకు ఇన్స్పైరింగ్‌గా ఉంటుంది. డైరెక్టర్ మాత్రం మనల్ని నవ్వించడంలో సినిమాని సక్సెస్‌ఫుల్‌గా తీర్చిదిద్దడంలో ఎక్కడ తడబాటు అనేది చూపించలేదు. ఈ సినిమా నాకైతే చాలా బాగుంది. మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో గనుక నచ్చితే నా ఛానల్‌ని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి. బాయ్.